ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, అలాగే తీర్పు ఎవరికి తీర్చకూడదు అన్నది దేవుని వాక్యము ద్వారా మాట్లాడాడు. అలాగే కొలతల గురించి మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా విందాం. నీ కంటిలో దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలుసు చూచుట ఎలా. ఈ రోజున దేవుని వాక్యంలో చాలా విలువైన మాట ఈ మాట. చాలా మందికి సుపరిచితమైన మాట ఈ మాట. చాలామంది ఎన్నోసార్లు దేవుని మందిరంలో ఈ వాక్యం వినే ఉంటారు. నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటోడు కంటూ నలుసు ఏల వెతుకుతున్నావని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అన్నది ఎప్పుడు గ్రహించలేదు. ఈ కంటిలో నలుసు గురించి, దూలము గురించి ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ప్రతి విషయంలో ఒక పరమార్థము దాచి ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే నీ మధ్య లేక నీ సహోదరుడి మధ్య సాతాను ఒక అడ్డుగోడ వేస్తాడు. ఏమేస్తాడు? అడ్డుగోడ వేస్తున్నాడు. ఆ అడ్డుగోడ నీకు తెలియకుండా నీ కళ్ళు మూసుకుపోయింది. ఏం మూసుకుపోయినాయి? కళ్ళు మూసుకుపోయింది. ఆ కళ్ళు మూసుకుపోవటం ద్వారా ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలియకుండా పోతుంది. ఏది పరిశుద్ధతో ఏది అపవిత్రతో తెలియకుండా పోజేస్తున్నాడు. కారణం ఏంటంటే నీ కళ్ళను మూసివేశాడు. ఏం మూసివేశాడు? నీ కళ్ళను మూసివేశాడు. అందుకే ఈ రోజున నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతున్నా. అందుకే ఇక్కడ వాక్యములో ఏమంటున్నాడంటే నీ కంటిలో నలుసు ఉంచుకొని ఎదుటోడి కంటిలో దూలము. ఎవరే? నీ సహోదరుడు లేదా సహోదరి. ఎవరి మీద? మీరిరువురు కలిసి ఉండటం దేవుడికి ఇష్టం. మీరిరువురు విడిపోవటం సాతానికి ఇష్టం. ఎందుకంటే దేవుని వాక్యంలో మాట రాయబడింది. ఏమనుందంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న. అవునా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు విడిపోతే నేను వస్తానన్నాడు దేవుడు. ఇక్కడ విడగొట్టేదైతే సైతానైతే కలిపేవాడు దేవుడు. అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు కలిసి ఉండాలని చూస్తాడు, కలిసి మందిరానికి రావాలని చూస్తాడు. అందుకే మీ మధ్యన ఏం చేస్తున్నాడంటే దూలము. మీ కంటిలో ఏం జరుగుతుందంటే ఒక మనిషిని చెడగొట్టడానికి సాతాను వేసే పన్నాగాలు భయంకరమైన. ఈరోజు చాలా మందికి తెలియక సంఘాల్లో గొడవ, అలాగే కుటుంబాల్లో గొడవలు. దీనికి కారణం ఎవరో కాదు, మనము సాతానికి చోటు ఇవ్వడం ద్వారా. నీ కళ్ళతో సాతాను ఏంటంటే నీ తప్పులను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీ వెనకాల ఉన్న వాటిని నువ్వు తీసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే కలపాలనుకుంటున్నాడు. సహోదరులు సోదరి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ ఏమని అంటున్నాడు? ఆ మాట విందాం. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నన్ను నలుసు తీసివేయమని చెప్పనేలా. ఏమంటున్నాడంటే నీలో తప్పు ఉంచుకొని, నాలో ఒక తప్పు ఉంది, నేను చేసేది అబద్ధాలు చెప్పడం నాది, నేను అబద్ధాలు చెప్పి నువ్వు అబద్ధికుడు అని నేను మాట్లాడుతూ అది దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? నేను అబద్ధాలు చెప్పేవాడిని, దొంగతనం చేసేవాడిని, కానీ నా తప్పులు కప్పిపెట్టి నిన్ను ఏలెత్తి చూపుతున్నాను చూడు, అది దేవుడికి నచ్చదు. ఈరోజు దేవుని వాక్యంలో అదే చెప్పబడుతుంది. ఏమంటున్నాడంటే వాళ్ళని వేషధారి అంటున్నాడు. ఏమంటున్నాడు? వేషధారి. వేషం ఊరికినే దేవుని పిల్లడని ఒక వేషం.
గొర్రెల స్వభావం ఉంటుంది, కానీ లోపల ఏంటంటే తోడేలు స్వభావం. పైకి ఏమని కనబడతాడంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఆ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళందరికీ ఏం కనబడతాడంటే అబ్బా 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 అబ్బా, ఇది దేవుని ఎంతగా మారిపోయాడు దేవుని పిల్లడు. కానీ ఈ లోపల ఏముంది? దేవునికి చోటు లేదు. అందుకే ఈ రోజున ఎవరైనా చిన్న గొడవ అయితే చాలు దాన్ని రెట్టింపు చేయగలుగుతున్నా తప్ప దాన్ని తగ్గించుకోలేకపోతున్నా. నన్నే అంటాడా సంఘములో నాకన్నా వెనకొచ్చాడు, నా గురించి ఎలా మాట్లాడతాడా? దేవుడు ఏమన్నాడు? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చిస్తానన్నాడు. మరి నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నీ కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతా ఉంటే నచ్చట్లా నీకు? నీ కళ్ళ ముందు నీ సహోదరుడు ఎదుగుతా ఉన్నా, సోదరుడు ఎదుగుతా ఉన్నా నచ్చట్లా. అది దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళనే నీ కళ్ళల్లో అసూర్య పెట్టేసుకున్నావు. దేవుడు అది చూస్తూ నచ్చట్లేదు. ఆకాశమును ఆయన చూస్తున్నప్పుడు ఆయన కనులు ప్రతి నీతిమంతుల పైన. నీతిమంతుడు ఎవరు? దేవుని నమ్ముటయే నీతి. మరి నువ్వు దేవుని నమ్ముట వలన నీతిమంతుడిగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు పరిశీలిస్తాడనే భయము భక్తి ఉందా నీకు? ఎవరైనా ఏమైనా వస్తువులు కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చేసినా ఏమంటావు? ఇతను ఎవరో దగ్గరో దొంగతనం చేసి లేదా ఒకరిని మోసం చేసి సంపాదించాడేమో. ఎందుకు నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు? నీ కళ్ళతో చూసింది ఏది యథార్థమో నీకు తెలియనీయకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అతను దేవుని ఆశీర్వాదంతో ఎదుగుతున్నాడేమో. ఈ రోజున చాలా మంది ఏమంటున్నారంటే దైవ సేవకులు అబ్బా పెద్ద కారు కొనేశాడు, అది కొనేశాడు, లేదా మందిరంలో పెద్ద ఇదైపోయాడు, అదైపోయాడు, ఇతను ఎంతో మంది దగ్గర దోచుకుంటున్నాడు. ఎందుకు నువ్వు తీర్పు తీర్చేవాడు? నీకే అధికారం ఉంది తీర్పు తీర్చమని దేవుడు నీకు చెప్పాడా? ఎక్కడైనా దేవుడు నీకు తీర్పు తీర్చమని చెప్పాడా? నీ సహోదరుని కలుపుకోమన్నాడా? వాళ్ళని ఏమన్నాడు? ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళి తన తప్పును తెలియచేయమన్నాడు తప్ప నలుగురిలో ఈ రోజున యూట్యూబ్ ఉందని అది ఉందని దేవుడి నామాన్ని అవమానం తెచ్చే పిల్లలుగా మీరు జీవిస్తున్నారు. పైకి నువ్వు వెళ్ళి సేవకుడిని అవమానిస్తున్నావు, ఆ సేవకుడు నిన్ను అవమానిస్తున్నాడు. మీరు ఇరువురు అవమానపడుతున్నారు, దేవుడి నామానికి అవమానం తెస్తారు. అన్ని జనులు ఏమంటున్నారు? వాళ్ళే కలిసి ఉండలేకపోతున్నారు. వీళ్ళు దేవుని ప్రేమ చూపుతారా? ఈ మాట మీ వల్ల వచ్చింది కాదు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన సంఘం వలన కానీ మన ప్రవక్తన వలన కానీ దేవుడికి అవమానం వస్తుందన్న ఆలోచన ఎప్పుడైనా గ్రహించావా నువ్వు? దేవుడు అంటున్నాడు, నువ్వు వేషధారిగా కనపడుతున్నావు, నువ్వు నాకు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తున్నావు, కానీ నీ హృదయము నా దగ్గర లేదు, నీ ఆలోచన నా దగ్గర లేదు, నాకు వేషధారిగా కనపడుతున్నాను. నువ్వు తీర్పు తీర్చి నీ అన్న మీద నీకు కోపం ఏంటి? నీ చెల్లి మీద నీకు కోపం ఏంటి? తీర్పు తీర్చుకోవడానికి నిన్ను భూమి మీద పంపించింది. కొట్టుకోండి తన్నుకోండి నేను దేవుడు పంపించాడు. మీ మీద అబద్ధాలు నిందలు వేసుకోమని దేవుడు నిన్ను పంపించింది. ఆయన పంపించింది ఎందుకు? ఒక మనిషి రూపంలో తన స్వరూపంలో ఎందుకు నిన్ను చేసుకున్నాడు? దేవదూతలకు లేని భాగ్యాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? మీకు ఒక విషయం తెలుసా? దేవదూతలు కూడా దేవుని చూడలేరంట. తెలుసా ఆ విషయం మీకు? దేవుని యొక్క ప్రకాశాన్ని చూడలేక రెక్కలతో కప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు నన్ను చూచెదరు అన్నాడు. అంటే చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. మోషేకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు, 12 మంది శిష్యులకి ఇచ్చాడు. అలాగే ఇంకెవరికి ఇచ్చాడు? శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వీళ్ళందరికీ కనిపిస్తున్నాడు. కానీ దేవుని చూడటానికే దేవదూతలకే లేదు. ఆయన స్వరూపాన్ని చూడలేరు, ఆయన మహిమను చూడలేరు. ఆయన కోటి సూర్యుల తేజోమయుడు. కానీ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకు ఒక మానవ శరీరం ధరించాడు. అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్న దేవుడు.
ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ప్రేమాస్వరూపై ఎందుకు వచ్చాడు? ప్రేమను పంచడానికి వచ్చాడు తప్ప కోప్పడండి, ద్వేషించుకోండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? పాత నిబంధనలు అంటే వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారు కాబట్టి వాళ్ళు సరి చేయడానికి దేవుడు కఠినంగా ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసి ఆయన ప్రేమనే చూపించాడు. నువ్వు శత్రువునైనా ప్రేమించమన్నాడు. ఈరోజున సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రతి దేవుని పిల్లోడు, రక్షణ పొందుకున్నవారు, బాప్తిసము తీసుకున్నవారు, యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నవారు, వీరందరి మనుషులను మూసివేస్తున్నాడు. ఈ రోజున వేషధారణ ఎక్కువైపోతుంది. అతను వేసుకున్నాడు, నేను వేసుకోవడానికి ఏంటి? అతను కోట్ వేసుకున్నాడు, నేను వేసుకోడు. దేవుడు ఇచ్చిందంతా సరిపెట్టుకోవా నువ్వు? అంటే ఆయన మంచి మంచి వస్త్రాలు వేసుకున్నాడు, నేను కూడా వేసుకోవాలి. దానికోసం నువ్వు అప్పులు పాలవుతున్నావు కదా. అతను బాగా ఫంక్షన్ చేసుకున్నాడు, ఆ మందిరము బాగా చెప్పాడని నేను దేవుడు చేయమని చెప్పాడా? నీకు ఉన్న దాంతోనే నాకు చేయి అన్నాడు. అప్పులు తీసుకొచ్చి చేయమని చెప్పాడా నీకు దేవుడు? ఎక్కడైనా శిష్యులైనా సరే, ఎక్కడైనా పాత నిబంధనలు సరే దేవుడు కోసం అప్పులు చేసి తీసుకొచ్చారు ఎవరైనా? తనకున్న ఆస్తిని అమ్మి దేవునికి ఇచ్చారు. అది ఏమిచ్చారు? తనకున్న ఆస్తిని అమ్మి దేవుడికి ఇచ్చారే తప్ప వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయలా. వాళ్ళకి ఏది ఉందో అదే ఇచ్చారు. నీ దగ్గర దేవుడు ఏది ఉందో అదే ఇమ్మంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఎవరి దగ్గర అప్పులు చేసి నువ్వు ప్రార్థన పెట్టుకోమని దేవుడు చెప్పలా. కానీ ఈ రోజున ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. నువ్వు అప్పులు పాలైపోమని దేవుడు ఎందుకు చెప్పడు? ఆయన ఏమన్నాడు? నేను తలగానే ఉంచుతాను, నువ్వే తాకుగా అయిపోతున్నావు. ఒకడు అలా ఏదో జరిగించుకున్నారు, వాళ్ళకున్న దాంతో సంతృప్తి, వాళ్ళ దేవుడికి మహిమపడదు. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడు. నువ్వు ఆ చర్చి వాళ్ళు అలా చేశారు కదా, నేను ఇంకా బాగా చేయాలని అప్పులు చేయమని చెప్పాడు నీకు? ఈ రోజున ఇలాంటి తత్వం ఎక్కువైపోయింది. కుళ్ళుకుపోతున్నారు, కంటిలో దూలం ఉంచుకుంటున్నారు. పైకి ఏమంటున్నారు ఒక సేవకుడి మీద అవమానాలు, లేదంటే ఒక విశ్వాసి పైన నిందలు. ఇగో ఇతను ఈ విధంగా సంపాదిస్తున్నాడు, అందుకే ఈ రోజున మందిరానికి ఎంత తీసుకొచ్చాడు. అంతే. నీకు అవన్నీ అవసరమా? నీకు దేవుడు నువ్వెందుకు మందిరానికి వెళ్తున్నావు? దేవుడి మందిరానికి, దేవుడి మందిరాన్ని వాళ్ళని వీళ్ళని చూసి వెళ్తున్నావా? దేవుడు వాళ్ళ కారు ఇచ్చాడు, నాకు కూడా కారు ఇస్తున్నాడు అని వెళ్తున్నావా? దేవుడు ఒప్పుకోడు. లేదా నాకు బైక్ ఇచ్చాడు, ఆయనకి బైక్ ఇచ్చాడు, నాకు బైక్ ఇస్తున్నాడు అని వెళ్తున్నావా? దేవుడు ఒప్పుకోడు. వారి వారి పరిస్థితులు బట్టి వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు. వాళ్ళని చూసి నువ్వు ఏదో ఇది చేసుకోవద్దని. ఏమంటారంటే పులిని చూసి నక్కలు వాత పట్టుకున్న విధంగా తయారవుతుంది ఈరోజు క్రైస్తవం. దేవుడికి అది నచ్చట్ల. వేషధారణ వద్దు, నీకున్న దాంతోనే సంతృప్తి పడు. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? అందులోనే సంతృప్తి పడు. 100 రూపాయలు ఉన్నాయా? అందులో సంతృప్తి పడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే అనుదిన ఆహారంలోనే సంతోషపడలేకపోతున్నావు, ఇంకేదో ఆశిస్తున్నావు. నీ కంటిలో ఏమైపోతుందంటే చూడగానే సాతాను ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు ఏం చేశాడు? ఫస్ట్ అవ్వాదములు ఏదో తోటలో ఉండగానే ఆ కాయను ఇనసొంపుగా చేశాడంట, అందంగా తయారు చేశాడంట. ఎప్పుడైతే దేవుడు వద్దు అన్నాడో అక్కడ అవ్వ ఆదాం ఏం చేయాలి? వాటి వైపు కూడా తిరగకూడదు. అవునా? దేవుడు వాటిని ఆ పక్కకు కూడా వెళ్ళకూడదు. ఏం చేసింది? అవ్వేం చేసింది? తిరిగింది, ఆ కాయని చూసింది, దాన్ని తీసుకొచ్చి తిని తన భర్తకి ఇచ్చింది. ఆశ రేపుతున్నాడు సాతాను, గుర్తుపెట్టుకో. నీ కంటిలో ఆశను రేపుతున్నాడు. నీ తప్పులు నువ్వు బయట పెట్టనీయకుండా ఎదుటోడిని చూపించాడు, అటు చేస్తున్నాడు. అందుకే ఆ రోజులు ఇలాగే జరిగింది. సొదొమ గొమొర్రా ప్రాంతం కూడా దేవదూతలు వస్తే వాళ్ళతో పాపం చేయాలనుకున్నారంట. లోతు అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క దూతలు వీళ్ళు, మాకు దూతలైనా సరే మాకు కావాలన్నారంట. ఎంత దౌర్భాగ్యమో చూడు. వేషధారణ ఎక్కువైపోయింది. ఆనాడు కూడా సొదొమ గొమొర్రా ఇదే జరిగింది. అయ్యా మా అతిథులయ్యా, మా ఇంటికి వచ్చారయ్యా, మేము అలా చేయకూడదయ్యా, మా భార్యలు ఇస్తాము,
మా కూతుర్ని ఇస్తాము, అవసరమైతే నన్నేమైనా చెయ్యి, ఈ దూతల మీద చెయ్యొద్దని ఎంతో బ్రతిమిలాడినా సరే వాళ్ళు ఒప్పుకోవాలి. సొదొమ గొమొర్రా రాజు వాళ్ళందరూ వచ్చి మాకు కావాల్సిందే, దూతలతో మేము పాపం చేయాల్సిందే. కళ్ళు మూసుకుపోయిన వాళ్ళ దూతలని కూడా తెలిసి చెప్తున్నా సరే కళ్ళు మూసుకుపోయిన. ఈరోజు నా కళ్ళు మూసుకేస్తున్నాడు సాతాను. అయ్యా లోతు చెప్తున్నాడు, అతిథులు మా ఇంటికి వచ్చారు, దేవుని యొక్క దూతలు అంటే వింటలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రి వాళ్ళ కళ్ళను గ్రుడ్డితనము కలగజేశాడు. ఇక ఎటు వెళ్తానికి వీలు లేకుండా, ఎటు పారిపోవటానికి వీలు లేకుండా ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడి కాలిపోయేలాగా దేవుడు చేస్తాడు. ఈ రాత్రి అదే జరుగుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వేషధారణ వద్దు వద్దు వద్దు, నీ సహోదరుని మీద ఏలెత్తి చూపవద్దు, తీర్పు తీర్చవద్దు, నేను చెప్పిన ప్రకారం జీవించమని చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గైకొనమంటున్నాడు. దేవుని మాట ప్రకారం మానవుడు జీవించాలి. కానీ ఈ రోజున దేవుని మాట కాకుండా సాతాను మాట పట్టుకొని జీవిస్తున్నావు. అందుకే నువ్వు ఏమైపోతున్నావు అంటే నరకం అనే ఊబిలో పడిపోతున్నావు. నీకు తెలియకుండానే పడిపోతున్నావు. ఒక్కొక్కడు వచ్చి అయ్యా దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించంటే వాడిని అవమానపరుస్తున్నావు. మీ దేవుడు ఏమన్నా నరకంలో వేయటానికి ఆయన ఇదా అది ఇదని అవమానపరుస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నశించిపోయే వారికి ఏమొద్దంటే అది వెర్రితనంగా ఉంటుంది. కానీ ఎవరైతే నమ్మి రక్షణ పొందుకున్నారో వారు శక్తిని పొందుకుంటారు. ఇలాంటి శక్తి కాదు, యుగ యుగములు దేవునితో ఉండగలిగిన, దేవుని మహిమ సింహాసనము దగ్గర ఉండగలిగిన మహిమాన్వితమైన స్థలములో ఉంటారు. అంటే శక్తి కలిగిన స్థలంలో ఉంటారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటోని నలుసు వెతకొద్దు. దేవుడు చెప్తున్నాడు, అన్యాయంగా ఎవరి మీద నిందలేయొద్దు, అన్యాయంగా ఎవరిని దోచుకోవద్దు, తీర్పు నువ్వు ఎవరికి తీర్చడానికి వీల్లేదు. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమంటున్నాడు? వేషధారి మొదట నీ కంటిలో దూలము తీసివేసుకో, ముందు నీ పాపాలు నువ్వు కడుక్కో. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే కళ్ళతో ఎన్నో పాపాలు చేస్తున్నావు. దేవుడికి ఇష్టం లేనన్ని కళ్ళతో భయంకరమైనవన్నీ చూస్తున్నావు. ముందు నువ్వు శుద్ధీకరించుకో. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుని రాజ్యానికి ఎవరు పరిశుద్ధులు వెళ్తారా, అపవిత్రులు వెళ్తారా? అంటే నువ్వు పరిశుద్ధత లేకుండా ఎదుటోని మీద ఏలెత్తి చూపుతా ఉంటే దేవుడు నేను పరలోకి రాయి అంటాడా? నరకంలో తొక్కేస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయన అదల పాతాళంలో తొక్కేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, అలాంటి స్థితిలో ఉండకూడదని ఈరోజు హెచ్చరిస్తూ ఉండగా నువ్వు సరిచేసుకో. సరిచేసుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధమైనవి కుక్కల పెట్టకుడి, మీ ముత్యములు పందులు ఎదుట వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి నీ మీద పడి మిమ్మల్ని చీల్చివేసిన. ఏమంటున్నాడు? పరిశుద్ధమైనవే కుక్కలకు పెట్టకుడి. దేవుడు ఈ మాట ఎందుకు అంటున్నాడు తెలుసా? ఈ కళ్ళతో మనుషుల్ని ప్రేమించట్లేదు, కానీ ఈ రోజున కుక్కలను ప్రేమిస్తున్నారు, జంతువులు ప్రేమిస్తున్నారు, పందులను ప్రేమిస్తున్నారు. దేవుని స్వరూపంలో ఉన్న నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమంటే వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. ఒక కుక్కనో లేకపోతే ఒక పిల్లినో లేకపోతే పందులనో వాటిని ప్రేమిస్తున్నారు. ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, పిల్లి, ఈ రోజున దేవుని వాక్యము కుక్కల పరిశుద్ధ వాటిని కుక్కలకు పెట్టద్దు అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు అంటే పరిశుద్ధమైన నీ జీవితాన్ని కుక్కలలాగా చేసేసుకుంటుంది. దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే నీవు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, నీ బంధువుని ప్రేమించి నీ స్నేహితులు ప్రేమించలేకపోతావు, కానీ ఏంటి జంతువులు ప్రేమిస్తావు నువ్వు? చెప్పు.
నీ వాళ్ళను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, వాళ్ళని చూస్తే నువ్వు అసూర్యపడుతున్నావు. కుక్కలకి కార్లు అవసరమా నీకు? కారులో తీసుకెళ్తున్నారు, బంగ్లాలో పెడుతున్నారు. ఎవరైనా తన సహోదరుడు సోదరియో ఎవరైనా వస్తే ఆ రోజున వాళ్ళకి ఏమైనా కొంచెం ఏమాత్రం వాళ్ళకి సహాయం చేస్తున్నారా ఈ రోజున? లేదు. కుక్కల కంటే ఏసీలంట, పందులకు ఏసీలంట. ఎవరైనా వచ్చి ఇంటికి వస్తున్నారంటే వాళ్ళనే ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నారు. ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ రోజున జంతువుల మీద ప్రేమలు ఎక్కువైపోయినాయా? ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నీ కళ్ళు మూసుకుపోయినాయి. నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, సోదరుని ప్రేమించలేకపోతున్నావు. జంతువులు ప్రేమించావు నువ్వు, వాటికేమో మంచి ఆహారం, మళ్ళా కోట్ల విలువ చేసే ఆహారం, ఆకలితో అలమటించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరికండి భయంకర కొన్ని కోట్లు విలువ చేసే ఆహారాలు పెడుతున్నారు. వాటి ఆకలితో అలమటించిపోయి ఎంతోమంది రోడ్డు మీద తిండి లేక పడిపోతున్న వారు ఎంతోమంది ఉంటే ఖరీదైన ఆహారం పెడుతున్నారు వాటికి. మళ్ళీ వాటిని చూసుకోవడానికి ఒక జీతగాలనే. దేవుడు కూడా చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. నీ పక్కనున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు ఏంటి? నీ చెల్లిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ అన్నయ్యని ప్రేమించలేకపోతున్నావు, నీ తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నావు, కుక్కను ప్రేమిస్తున్నావా? దానికి ఖరీదైన బంగ్లాలు, మళ్ళా కార్లా? దేవుడికే కన్నెర్ర చేస్తున్నాడు, చూస్తున్నాడు ప్రతిదీ. ఈరోజున పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకెళ్ళి కుక్కలకు పెడుతున్నాడు. పరిశుద్ధముగా పిల్లలు చక్కగా చూసుకోవాల్సిన పిల్లల్ని చూడలేకపోతున్నారు ఈ రోజున. జంతువులు జంతువులు జంతువులు. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఏమన్నాడు? పొరుగు వారిని ప్రేమించు. ముందు వాళ్ళని ప్రేమించడం నేర్చుకుంటే నీ తల్లిని ప్రేమించు, నీ బంధువుని, స్నేహితుని, శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ఈరోజు జంతువులు ఎందుకు కళ్ళు మూసుకుపోయినాయి? దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళు మూసుకుపోయి, అవే నన్ను కాపాడుతున్నాయి అని ఏదో అనుకుంటున్నావు. ఏమంటున్నారు? అవి నన్ను కాపాడుతాయి, విశ్వాసం చూపిస్తాయి. అసలు నీకు దేవుడి యందు విశ్వాసం ఉందా? దేవుడి యందు విశ్వాసం ఉండి నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నా, నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుడి చెప్పిన ఆజ్ఞలను ప్రేమించాలి. ఈ రోజున దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఒకళ్ళనొకళ్ళు తీర్పు తీర్చుకోవటాలు దేవుడికి నచ్చట్లేదు. ఈ రాత్రి మీ హృదయం నొచ్చుకోవచ్చు, ఎంతోమంది హృదయాలు నొచ్చుకోవచ్చు, కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే అవన్నీ కాదు, నువ్వు ముందు నా ఆజ్ఞలను ప్రేమించు, నేను చెప్పే మాట ప్రకారం జీవించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. సాతాను మీ కళ్ళు మూసేశాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఏ విధంగా అయితే నాశనమయ్యేలాగా ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ స్నేహితులను, నీ భూమిలో ఉన్న ప్రతి మానవుని నాశనం చేసి నరకానికి లాక్కెళ్ళిపోవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. నువ్వు తెలియకుండా ఉచ్చులో పడిపోతున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ కంటిలో ధూళం ఉంచుకొని ఎదుటోడి కంటిలో నలుసు వెతకొద్దు. ముందు నువ్వు కడుక్కో, నీ హృదయాన్ని నువ్వు శుద్ధీకరించుకో, నీ ఆలోచనలు శుద్ధీకరించుకో, నువ్వు సాతాన్ని జయించేవాడిగా మారిపో. అప్పుడు దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించగలుగుతావు, ఆయనకు సంతోష పెట్టే బిడ్డగా జీవిస్తావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రేమించాల్సింది దేవుని స్వరూపంలో ఉన్న దేవుని పిల్లల్ని, అంతేగాని కుక్కల్ని పందుల్ని ప్రేమించడం కాదు. అది దేవుడికే అసహ్యంగా కనపడుతుంది. ఒక పక్క పిల్లలు అలా చచ్చిపోతూ ఉన్నారు కుక్కలు కలిస్తే. ఈ రోజున వాటి కోసం వాటి కోసం ఏం చేస్తున్నారు? ఈ రోజున ధర్నాలు చేస్తున్నారు.
ఆ? చిన్న 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 పిల్లలు కరిచి కళ్ళ ముందే రాబిస్ వ్యాధి చచ్చిపోతూ ఉంటే వాటి కోసం సేవ్ మీ కుక్కలు అంటే సేవ్ చేయాలంట, మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు. ఈరోజు నీ ఎలాంటి ఏంటి, కళ్ళు మూసుకుపోయినాయి. ఈరోజున కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళకి. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే, వీళ్ళకు ఏమీ తెలియదు అంటారు. ఏమంటారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఎందుకంటే తెలీదు. సాతాను వీరి కళ్ళు మూసి అనుకుంటాడు, మనిషి నేను నా అంత తెలివిగలవాడు లేడు, నేను అంతరిక్షంలో అన్నీ చేశా, నేను చంద్రుడి పైన కాలు పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా. దేవుడే నీకు జ్ఞానం అయిపోతే నువ్వేం సాధిస్తావు? డాక్టర్ ఏమంటాడంటే, నేను చదువుకున్న చదువును బట్టి ఈరోజు వైద్యం చేస్తున్నావా? నువ్వు చదువుకున్న చదువుకోవాలనే మనసు ఎవరిచ్చారు? దేవుడు నీకు మెదడులో జ్ఞానం వేయకపోతే నువ్వేం పొందుకుంటావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ నీకు మతి పోయిందనుకో, నువ్వు ఏమైనా సాధించగలుగుతావా? ఏమీ సాధించలేవు, అంతా శూన్యమే. దేవుడు పెట్టే బ్రతుకులో బ్రతుకుతున్నాం మనం. గాలి, నీరు, నిప్పు సమస్తం ఆయన. అది ఒక్కసారి గాలి ఆపే అన్నీ కొనుక్కోగలుగుతావు, కానీ గాలి కొనుక్కోగలుగుతావా? సాధ్యమేనా? నీరు కొనుక్కుంటున్నావు, అగ్ని కొనుక్కుంటున్నావు, గాలి. ఒక్కసారి గాలి ఆగిపోతే మనిషి బ్రతకగలుగుతాడా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు నీకు అంత కోపం? ఎందుకు నీకు అంత అసూయ? ఎందుకు నీ కంటిలో వాళ్ళని వీళ్ళని చూడటం? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సూర్యుడు చంద్రుడు ఆకాశం నుండి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడు ఏ ప్రకారం చెప్పాడో అదే ప్రకారం ఈరోజు వాళ్ళ శక్తిని పొందుకుంటున్నారు. అవునా? పొందుకుంటున్నారా లేదా? దేవుడు ఏ సమయం ఇచ్చాడో, 6 గంటలు రమ్మంటే ఆ రోజే వస్తాడు. ఇక దేవుడి సమయాన్నే వాళ్ళు పాటిస్తున్నారు. ఉదయాన్నే ఎన్ని గంటలకు లెగుస్తాడు సూర్యుడు? 6 గంటలకు రమ్మన్నాడు దేవుడు, అంతే, అదే టైం. ఇక సాయంత్రానికల్లా మళ్ళీ దేవుడు పెట్టిన సమయాన్నే పాటిస్తాడు, కానీ మానవుడు పాటించలేకపోతున్నాడు. అందుకే ఈ రోజున సూర్యుడి శక్తి బలంగా ఉంది, సూర్యుడి ఎండ తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే బలంగా తయారవుతుంది. దేవుని మాట వింటున్నాడు కాబట్టి బలం ఏర్పడుతుంది. చంద్రుడు మాట వింటున్నాడు కాబట్టి శక్తిని పొందుకుంటున్నాడు. కానీ మానవుడు దేవుడు మాట వింటలేదు కాబట్టి నానాటికి ఏమైపోతున్నాడంటే బలహీనుడైపోతున్నాడు. అందుకే దేవుడు ఏమంటాడు? చేత కానివాడు, కృంగినవాడు నాకు చేత కానివాడితో సమానం అన్నాడు. కృంగిపోతున్నావు. చిన్న సమస్య వచ్చిందంటే వంగిపోతున్నావు. చిన్న ఇబ్బంది వచ్చిందంటే ఏం చేయాలో తెలియక భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నావు. దేవుడు అందుకే చెప్తున్నాడు, సూర్యుని చంద్రుని చూడు, ఆకాశ జ్యోతులు చేసిన వాడును నేనే, సముద్ర నక్షత్రాలు సమస్తాన్ని సృజించిన వాడును నేనే, నా ద్వారానే సమస్తము జరుగుతుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోక రాజ్యానికి చేరడని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మరి నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుడి ఆలోచన ప్రకారం జీవించగలుగుతున్నావా? దేవుడు చెప్తున్న సాక్ష్యాన్ని పంచగలుగుతున్నావా? ఎలా? నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళేంత ఊరికినే వెళ్ళి వచ్చడానికి కాదు మందిరం. నువ్వు పరిశుద్ధ గ్రంథంను పట్టుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయడం కాదు, జీవించాలంతే. జీవించాలి ఖచ్చితంగా. సూర్యుని చూడు, చంద్రుని చూడు, సమయము దేవుడు చెప్పిన సమయానికే వస్తారు వాళ్ళు. దేవుడి ఆజ్ఞ ప్రకారమే ఆకాశము దేవునికి లోబడుతుంది, సముద్రాలు దేవుడికి లోబడుతున్నాయి. ఆకాశమా చెవియోగము, ఆకాశాన్ని దేవుడు చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు, సమస్తానికి చెప్తున్నాడు, కానీ మానవుడు చెప్తుంటే వింటలేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియదేవుడు, ప్రేమించు, 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 విశ్వాసముతో నడు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకు. దేవుడికి అది నచ్చట్లే.
నిన్ను పుట్టించింది చాడీలు చెప్పుకోండి, కొట్టుకోండి, ఇది సైతాను తత్వం. మీరిద్దరూ కలిసి ఉండి దేవుని మందిరానికి రావాలి. భార్య భర్తలు దేవుని మందిరానికి రావాలి. పిల్లలతో సహా కుటుంబం సమితముగా దేవుని మందిరంలో కనపడాలి. మందిరాల్లో ఏమంటున్నాడు? కుటుంబ ప్రార్థన చేసుకోమంటున్నాడు. మరి నీ కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చెప్పాడు కుటుంబ సమేతముగా మందిరానికి రమ్మంటున్నాడు. మరి కుటుంబ సమేతంగా మందిరానికి రాలేకపోతున్నారు, కుటుంబ సమేతంగా ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరు ఇంకా దేవుడి ఆజ్ఞలు పాటిస్తున్నారా? మీకు అన్నీ జరిగిపోవాలి, మీకు అనేకమైన అద్భుతాలు జరిగిపోవాలి. ప్రార్థన చేయగానే దేవుడు త్వరగా వచ్చేయాలి, దేవుడు మీకు సహాయం చేయాలి. ఎందుకు చేస్తాడు దేవుడు? ఆయన మాట వింటే చేస్తాడు. ఈ రోజున వింటే కదా. ఉదయాన్నే లేచి దేవుడు ప్రార్థన చేయమన్నాడు. చేస్తున్నారా? పేతురుకి, ఆంద్రేయకు, 12 మంది శిష్యులకి చెప్పాడు. వాళ్ళు చేస్తున్నారు, పాటించారు. కనుక ఈరోజు కూడా వాళ్ళకి మనం మాదిరితనంగా ఉన్నారు. ఉదయాన్నే లేచి ప్రార్థన. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని గంటలు లేచేవాళ్ళు? పేతురు, యోహాను ఆలయములకు 3 గంటలకు వెళ్తూ ఉండగా ఎవడొచ్చారు? ఒక కుంటివాడు ఉన్నాడంట దేవాలయం దగ్గర. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాన్ని మార్చగలిగే దేవుని వైపు తిరుగుదాం. ఈరోజు ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయాన్ని తెరుచుకొని, దేవా మేము కూడా అలాగే జీవించాలయ్యా, మా కళ్ళు మూసుకుపోయినాయి, మన మనోనేత్రాలు తెరిపించు అని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మీ మనోనేత్రాలు తెరిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది.